హాయ్ ఫ్రెండ్స్, మా అమ్మాయి వాళ్ళ ఇంటికి వచ్చాను. ఈవినింగ్ ఇంత 6:30 అవుతుందా టైం. ఈ టైంలో అంటే వాళ్ళ ఊరు నుంచి వాళ్ళ ఫ్యామిలీ అంటే ఒక పెద్ద అత్తయ్య వచ్చారనమాట. ఆస్ట్రేలియాలో ఉంటారు ఆవిడ. అందుకనే తనని చూడటానికి వచ్చాను. కానీ వీడియో నేను తీయలేకపోయాను, ఎందుకంటే ఆమె ఎక్కువ ప్రేయర్ చేస్తుంది అనమాట తను. అందుకే ఎక్కువగా ఇష్టం ఉండదు వీడియో తీయడం. సో నో పర్మిషన్, అందుకనే వాళ్ళని చూపించలేకపోయాను. కొంతమంది అనుకుంటున్నారంట ఫ్రెండ్స్, మా అమ్మ ఇల్లు ఇది, వాళ్ళకి ఇల్లుందా, వాళ్ళకి సొంతం ఇల్లుందా, వాళ్ళకి అంత సీన్ ఉందా అని చెప్పుకుంటున్నారంట. అది ఎవరో కూడా కాదు, మా ఇంట్లో వాళ్ళే, మా ఫ్యామిలీయే. అట్లా వారం లెక్క అలా చెప్పుకుంటూ ఉంటున్నారు అన్నమాట వాళ్ళు. ఎందుకంటే వారంలే మా ఫ్యామిలీలో ఎవరు అంటే ఓర్చుకోలేరు. అంటే అసూయ, కుళ్ళు, కుచితం అని అంటారు చూడు, అట్లాంటివి చాలా ఉంటాయి మా ఫ్యామిలీలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా మీద అయితే ఏడుపు చాలా ఉంటుంది. నా కుటుంబంలోనే చాలా ఏడుపు ఉంటుంది వాళ్ళకి. మా అమ్మాయి బాగుపడినా, మా అబ్బాయి మంచిగా ఉన్నా, నేను హ్యాపీగా ఉన్నా, పిల్లలతోటి మంచిగా ఉన్నా, వాళ్ళు ఎక్కువగా ఓరవలేరు అనమాట. అంటే ఓర్చుకోలేరు. ఎందుకంటే మా పాపకి అది ఫ్రాక్ లంగా మంచిగా క్యూట్ 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 రే ఆల్రెడీ అంటే ఎక్కువ ఓర్చుకోలేరు ఫ్రెండ్స్. మా కుటుంబంలో మా అమ్మాయికి సొంతం ఇల్లు ఉందని వాళ్ళకి కుళ్ళు అనమాట. అమ్మ హైదరాబాద్లో సొంతం ఇల్లు వీళ్ళకి అనేసి ఒక కుళ్ళు అనమాట. ఇది అన్నీ వైట్ అంటే వైట్ కలర్ ఎక్కువగా ఇష్టపడుతుంది మా పాప. ఈ చెట్టు ఎంత బాగుంది కదా, నైస్ ఫొటోస్ ఇవన్నీ. నాకు ఇది శిల్పారావులో ఇప్పించాను తనకి. ఇది మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేయండి. ఇవి వచ్చేసి ఒరిజినల్, అంటే ప్లాస్టిక్ కాదండి. ఇవి మట్టి చూసారా, మట్టి. అదిగోండి, ఇవి అంటే ఇంట్లో నీడపట్టు ఉండే చెట్లు అన్నమాట. నీడపట్టు ఉండే చెట్లు. బుజ్జి బుజ్జి బీరువాలు చూసారా, చిన్ని బీరువాలు బాగున్నాయి కదా, ఓపెన్ క్లోజ్. ఈ బీరువా కూడా బాగుంది కదా. ఏంటో మా పాప సెలక్షన్ అనమాట అన్నీ. వాళ్ళు వచ్చారు కదా ఆస్ట్రేలియా నుంచి, వాళ్ళ పెద్దత్య ఆవిడ ఏం తినరనమాట. అంత ఫారెన్ ఫుడ్ అలవాటు అయిపోయింది కదా. తన కోసము డికాషన్ పెట్టించాను. మామూలుగా అంటే చాయ్ పత్తి 2 ఎలచీలు వేసి డికాషన్ పెట్టాను. ఇంకా బజ్జీలు అవన్నీ తెప్పించాను, కానీ తినలా. వాళ్ళు వెళ్ళిపోయాక మేము కుమ్మేసామన్నీ. ఇది అన్నమాట ఇల్లు. కానీ మా పాపది కాదంటున్నారు ఇల్లు, కృపది కాదంట, మళ్ళీ అంటే వాళ్ళ హస్బెండ్ది కాదంట ఇల్లు. ఏదో వాళ్ళకి ఏదో ఇస్తే ఉంటున్నారంట, అలా చెప్పుకుంటున్నారు ఫ్రెండ్స్. నా వీడియో మా కుటుంబం వాళ్ళు, మా ఫ్యామిలీ వాళ్ళు చూస్తే వాళ్ళకి చెంప మీద చెప్పు తీసుకొని కొట్టేలాగా ఉండాలని వీడియో తీస్తున్నాను. అంత మించింది ఏం లేదు. ఆల్రెడీ హోమ్ టూర్లో మా పాప ఇల్లు మొత్తము పెట్టాను అనమాట. ఇది వచ్చేసి కింద ఆల్రెడీ అక్కడ నీళ్ళు రావట్లేదు కదా. ఇక్కడ మా ఇంట్లో రెంట్ హౌస్లో నీళ్ళ ప్రాబ్లం చాలా అంటే చాలా ఉంది. అందుకని ఇక్కడ బెడ్షీట్లు అన్నీ వాషింగ్ మిషన్ వేసుకొని తీసుకెళ్ళి రేపు గుచ్చి పాపకి వైట్ ఫ్రాక్ వేసి తనకన్నమాట. ఈ వీడియో మా ఫ్యామిలీలో ఎవ్వరు చూసినా కానీ ముఖం మీద చెప్పు తీసుకొని కొట్టేలాగా చెప్తున్నాను. పిచ్చకుండలారా, పిచ్చి వేసాలి, పిచ్చి ఎదగలారా, పిచ్చి ఎదో మా కుటుంబం గురించి మాట్లాడితే మాత్రం ఈసారి మామూలు కొడదు, చింతాను. ఇంకా అర్థమైందా? సొంత ఇల్లు కాదా మీ కొన్ని మీ మొక్కలకి, మీరు మీ చిల్లర మొక్కలు, పెంట మొక్కలు. ఓకే ఫ్రెండ్స్, బాయ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.